మనకు ఇక్కడ సెటిల్మెంట్ ఆర్డర్ టైప్ లో ఒక సెటిల్మెంట్ ప్రొఫైల్ ఇచ్చాము అనుకో 50 అనేది, దీన్ని ఎక్కడో ఒక చోట కాన్ఫిగరేషన్ చేస్తేనే ఇవ్వగలం కదా. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి, కావాలంటే ఓన్ గా కూడా చేసుకోవచ్చు దీన్ని. హెచ్పిఎన్ అనే ఒక తీసుకొని మన సెటిల్మెంట్ ప్రొఫైల్ మనకు కావాల్సిన విధంగానే చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్ ఇక్కడ 50 అనేది ఉంది. ఇక 50 మీద డబుల్ టిక్ ఇస్తే దీంట్లో ఎలా సెటిల్మెంట్ చేయాలి అన్నది, ఎక్కడ సెటిల్మెంట్ చేయాలన్నది కొన్నిసార్లు ఆప్షన్ ఇదిగో జిఎల్ అకౌంట్. ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. రిసీవర్స్ ఏవేవి రిసీవర్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. కంట్రోల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. జిఎల్ అకౌంట్ సెటిల్మెంట్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఈ నాట్ అలౌడ్ అని పెట్టినా అనుకో, నువ్వు జిఎల్ అకౌంట్ సెటిల్మెంట్ చేయలేవు. ఇక్కడ సెటిల్మెంట్ కాస్ట్ సెంటర్ అనేది ఒకటి ఉంది. కాస్ట్ సెంటర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం ఏం దానికి చేస్తున్నాం, సెటిల్మెంట్ ఫిక్స్డ్ అసెట్ కి చేస్తున్నాం. ఓకే, ఫిక్స్డ్ అసెట్ కి సెటిల్మెంట్ చేస్తున్నాం మన ఆర్డర్ ఇంటర్నల్ ఆర్డర్. కొన్నిసార్లు కాస్ట్ సెంటర్ కూడా చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్ కి అలౌ చేయాలి ఈ ఆర్డర్. ఓకే, ఇక్కడ కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఎక్కడంటే ఎలా అంటే ఓన్లీ ఇది ఫిక్స్డ్ అసెట్ ఒకటే సెటిల్మెంట్ ఆప్షన్ పెట్టేసి మిగతావన్నీ నాట్ అలౌడ్ పెట్టేసినాం అనుకో, ఆర్డరు, డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ నాట్ అలౌడ్, ఇవన్నీ నాట్ అలౌడ్ పెట్టేసి ఓన్లీ ఫిక్స్డ్ అసెట్ ఆప్షనల్ పెట్టేసినాం అనుకో, ఇది ఫీల్డ్ స్టేటస్ లాగా. ఇంకా ఓన్లీ నువ్వు సెటిల్మెంట్ చేసేటప్పుడు అసెట్ కి మాత్రమే సెటిల్మెంట్ చేయగలవు. ఓకే, సెటిల్మెంట్ మాత్రమే అలౌ చేస్తుంది ఇది. ఈ ఓకే. సెటిల్మెంట్ ఎక్కడ ఇస్తాము అంటే మళ్ళీ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, ఆర్డర్ ప్రాఫిట్ సెంటర్ కంట్రోల్ ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఇస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెటిల్మెంట్ రూల్ అని ఉంది కదా, ఇక్కడ సెటిల్మెంట్ రూల్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఏయుసి ఇస్తే మనకు ఏయుసి ఫిక్స్డ్ అసెట్ కేటగిరీ. ఓకే, ఫిక్స్డ్ అసెట్ కేటగిరీ ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ సెంటర్, అసెట్, ఆర్డర్, డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్, ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. మనం యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ అసెట్ చేస్తున్నాం. అసెట్ ఇచ్చేసి ఇక్కడ అసెట్ ఒకటి మన రియల్ అసెట్ ఫైనల్ అసెట్ అంటే అది ఇచ్చేసి చేస్తున్నాం. ఇన్ కేస్ ఈ ఆర్డర్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్కి అలౌ చేయాలా, లేదు అంటే ఓన్లీ కాస్ట్ సెంటర్కి అలౌ చేయాలా అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎంటర్ రిసీవ్ ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇచ్చేసి మనం కాస్ట్ సెంటర్ కూడా ఇప్పుడైతే అలౌ చేస్తుంది ఇది. ఓకే, డన్. అదే నేను వెళ్ళి నా దీంట్లో కాస్ట్ సెంటర్ నాట్ అలౌడ్ ఆర్డర్ ఇవన్నీ పెడతా నార్మల్ గానే. ఓకే, ఎందుకు వచ్చింది, లేదు అంటే ఒకటి కొత్తది క్రియేట్ చేసుకుంటాను. ఈ 50లో సెటిల్మెంట్ ప్రొఫైల్ 15 కాపీ చేసుకొని హెచ్పిఐఎన్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మేజర్ ఫర్ హెచ్పిఐఎన్ ఇక్కడ పెట్టుకొని అన్ని నాట్ అలౌడ్ పెట్టేస్తాను నేను. ఫిక్స్డ్ అసెట్ కూడా నాట్ అలౌడ్ పెట్టినాను అనుకో. ఇప్పటి వరకు చాలులే, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇంప్లిమెంట్ ఆప్షనల్ ఫిక్స్డ్ అసెట్. ఓకే, సేవ్. enter allowed receiver as account assignment action. నా ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఫిక్స్డ్ అసెట్ కి కాస్ట్ సెంటర్ నాట్ అలౌడ్ పెట్టేసినా కదా, కాస్ట్ సెంటర్ నాట్ అలౌడ్. ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ నేను క్రియేట్ చేస్తాను. సెటిల్మెంట్ రూల్ పెట్టేసి బ్యాక్ రావాలి, KEO01. ఓకే, క్రియేట్ కంపెనీ కోడ్ ప్రాఫిట్ సెంటర్
ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, సెటిల్మెంట్ రూల్. ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇచ్చినాను అనుకో, చేస్తాను. ఓకే, సెటిల్మెంట్ చేసేటప్పుడు నాట్ అలౌడ్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే అలౌ చేస్తాంది. ఇన్ కేస్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు KO88 లో మనం సెటిల్మెంట్ వచ్చేసి KO88 చేసేటప్పుడు KO88 చేస్తాం కదా, 88 చేసేటప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ ఇది పెట్టుకొని మన సెటిల్మెంట్ ప్రొఫైల్లోకి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మన ఆర్డర్ ఇచ్చి, ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఎర్రర్ ఇస్తుంది. ఏంటి ఇది, నీది నాట్ అలౌడ్ పెట్టినావు, కాస్ట్ సెంటర్ సెటిల్మెంట్ చెయ్యొద్దు. ఓకే, సెటిల్మెంట్ ఈ కాస్ట్ సెంటర్కి చెయ్యదు, నాట్ అలౌడ్ అని పెట్టినావు అనే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినారు, మనం ఏ దానికి అలౌడ్ ఏ దానికి నాట్ అలౌడ్ పెట్టుకోవచ్చో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్ మనము మన ఆర్డర్ టైప్కి అసైన్ చేసుకోవాలి. ఒక నిమిషం, మన ఆర్డర్ టైప్ ఏది, ఆర్డర్ టైప్ ఆర్డర్ టైప్లో ఇక్కడ హెచ్పిఐఎన్ అసైన్ చేస్తా, సేవ్. ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ క్రియేట్ చేస్తా, KO01 చేసి ఓకే, కంట్రోల్ ఇన్వెస్ట్మెంట్ మేజర్. ఓకే, ఇక్కడ సెటిల్మెంట్ రూల్, రిసీవర్ కేటగిరీ CR కాస్ట్ సెంటర్ ఈజ్ నాట్ అలౌడ్ బై సెటిల్మెంట్ ప్రొఫైల్ HPAN ఫర్ దిస్ సెంటర్. ఎర్రర్ ఇస్తాను చూడు. ఇంతకుముందు ఎలా అయింది, అలౌ చేసింది ఇంతకుముందు, ఇప్పుడు ఎర్రర్ ఇస్తాను. సో యూజర్కి కంట్రోల్ పెట్టచ్చు మనం. యూజర్స్ సమ్ టైమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బై మిస్టేక్, లేదంటే ఇంటెన్షనల్గా, లేదంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఏ ఇష్యూ అయినా ఉండొచ్చు. ఫిక్స్డ్ అసెట్ బదులు ఇది ఓన్లీ ఫిక్స్డ్ అసెట్ అలౌడ్, ఫిక్స్డ్ అసెట్ బదులు ఇక్కడ చూపించని కూడా చూపించవచ్చు. అది మనము ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ నాట్ అలౌడ్ అని పెట్టాము చూపించారు. ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేస్తా, ఆప్షనల్ కింద చేంజ్ చేస్తా. ఓకే, సేవ్, స్క్రీన్ షాట్ పెట్టుకొని చూడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ ఆప్షనల్ చూపిస్తుంది కదా, బ్యాక్ వెళ్ళి KO01 ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, సెటిల్మెంట్ రూల్. ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఇక్కడ ఆప్షనల్ పెట్టిన కాస్ట్ సెంటర్ ఇప్పుడు చూపిస్తుందా, చూపిదా ఇక్కడ కాస్ట్ సెంటర్ CPR చూపిస్తుందా, ఇంతకుముందు చూపించలేదు. డిఫరెన్స్ చూస్తున్నారా? అవునా? ఫిక్స్డ్ అసెట్, రియల్ అకౌంట్, మెటీరియల్, నెట్వర్క్ అండ్ నెట్వర్క్ యాక్టివిటీ, ఈ 5 మాత్రమే ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఒకటి యాడ్ అయింది. ఎందుకు, ఇంతకుముందు నేను ఇక్కడ ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్లో ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్ వచ్చేసి మన ఆర్డర్ టైప్కి అసైన్ చేశా. ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్లో కాస్ట్ సెంటర్ అనేది ఇంతకుముందు నాట్ అలౌడ్ పెట్టినా, ఇప్పుడు ఆప్షనల్ పెట్టినా. ఇప్పుడు ఆప్షనల్ పెట్టినా కాబట్టి ఇక్కడ చూపిస్తోంది కాస్ట్ సెంటర్. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను కాస్ట్ సెంటర్ అని పెట్టి ఇక్కడ అడ్మిన్ అని పెట్టినా కూడా అలౌడే. ఓకే, కాస్ట్ సెంటర్కి ఈ వాల్యూ అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఇక్కడ అసెట్ మెన్షన్ చేస్తే ఫిక్స్డ్ అసెట్ పెట్టేసి ఆ AUC అసెట్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో ఆ అసెట్ పెట్టేసి ఎంటర్ చేస్తే అప్పుడు AUC అసెట్ సెటిల్ చేస్తుంది, సెటిల్మెంట్ చేసేటప్పుడు ఏది KO88 రన్ చేసేది. అదే ఇక్కడ కాస్ట్ సెంటర్ పెట్టేసి నేను ఓకే, కాస్ట్ సెంటర్కి సెటిల్ చేయాలా, కొన్ని రిక్వైర్మెంట్లు అలాగ ఉంటాయి. కాస్ట్ సెంటర్ సెటిల్ చేయాలా, ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇచ్చేసి సేవ్ చేసేస్తే నేను KO88లోకి వెళ్ళి సెటిల్ చేసేటప్పుడు
కాస్ట్ సెంటర్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ వాల్యూ అంతా. ఏదైతే ఈ ఇంటర్నల్ ఆర్డర్ లో ఉన్న వాల్యూ కాస్ట్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా కొంతమంది యూజర్ తెలియక వాళ్ళ ఎర్లియర్ ప్రాజెక్ట్స్ ఏదో సంథింగ్ ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క యూజ్ చేస్తున్నాడు. తెలియక కాస్ట్ సెంటర్ ఇచ్చేసి ఇక్కడ కాస్ట్ సెంటర్ ఇచ్చేసి చేస్తే సెటిల్మెంట్ చేసేటప్పుడు మంత్ ఎండ్ సెటిల్మెంట్ చేసేటప్పుడు సెటిల్ చేసేస్తే ఇక్కడ చూసుకోకుండా సెటిల్మెంట్ రూల్ చూసుకోకుండా రూల్లో ఎలా పెట్టామో చూసుకోకుండా సెటిల్ చేసేస్తే ఈ ఇంటర్నల్ ఆర్డర్ లో ఉన్న కాస్ట్ అంతా ఆ కాస్ట్ సెంటర్కి వెళ్ళిపోతుంది. కాస్ట్ ఈజ్ కాస్ట్. కాస్ట్ ఎక్కడికైనా మూవ్ వచ్చు కదా. ఇది ఇంటర్నల్ ఆర్డర్ కూడా ఒక కాస్ట్ ఎలిమెంటే, కాస్ట్ సెంటర్ కూడా ఒక కాస్ట్ ఎలిమెంటే. ఇప్పుడు ఒక కాస్ట్ సెంటర్ నుంచి ఒక కాస్ట్ సెంటర్కి ఎలా కాస్ట్ మూవ్ చేస్తామో ఇది కూడా ఇంటర్నల్ ఆర్డర్ నుంచి కాస్ట్ సెంటర్ కి కాస్ట్ ని మూవ్ చేయొచ్చు, మన వాల్యూని మూవ్ చేయ పాసిబిలిటీ ఉంది. సో అలాగ మూవ్ చేస్తే రాంగ్ అయిపోతుంది కదా. అప్పుడు ఏయుసి అసెట్ కి మన వాల్యూ ఎలా ఉంటుంది, ఉండదు కదా. సో అలాంటప్పుడు మన ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్ కి విచ్ ఈస్ అసైన్ టు అవర్ ఇంటర్నల్ ఆర్డర్ టైప్ దాంట్లో ఆప్షనల్ ఇక్కడ ఇచ్చినాడు, ఆప్షన్స్ ఇచ్చినాడు. ఏది నువ్వు ఏ దానికి పెట్టుకోవాలనుకుంటావు యూజర్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి కంట్రోల్ పెట్టుకోవచ్చు. యూజర్స్ చాలా మిస్టేక్ చేస్తారు, కొంతమంది కొత్త ఉంటారు పాత ఉంటారు, చాలా మిస్టేక్ చేస్తారు. అలాంటి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయడం కోసం ఎస్ఏపి యూజర్ ఫ్రెండ్లీగా ఇక్కడ కంట్రోల్స్ అన్ని ఇచ్చింది. మనము ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ముఖ్యం. ఇక్కడ ఇంకోటి డాక్యుమెంట్ టైప్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఏ ఉంది, నాకు సెటిల్మెంట్ చేసేటప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ కాదు న్యూ డాక్యుమెంట్ టైప్ కావాలి అంటున్నా. ఓకే, న్యూ డాక్యుమెంట్ టైప్ కావాలంటే ఒక డాక్యుమెంట్ టైప్ కొత్తది క్రియేట్ చేసుకుని దాన్ని ఇక్కడ అసైన్ చేసుకుంటే సెటిల్మెంట్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఎస్ఏ కాకుండా వేరేది ఏది ఇస్తే అది జనరేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి, ఇంకా మిగతావన్నీ అన్నీ నాకు తెలియదు క్లియర్ గా. కొన్ని ఆప్షన్స్ ఇక్కడ 100% వ్యాలిడేషన్ అంట, సెటిల్మెంట్ ఇక్కడ పర్సెంటేజ్ సెటిల్మెంట్. కొన్నిసార్లు ఇక్కడ పర్సెంటేజ్ ఉంది. ఓకే, కొన్నిసార్లు ఇక్కడ పర్సెంటేజ్ సెటిల్మెంట్ కాకుండా 100% వ్యాలిడేషన్ అని కూడా ఫిక్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఓన్లీ పర్సెంటేజ్ పెట్టుకుంటే ఇక్కడ 100 ఒకదానికి ఒక కాస్ట్ సెంటర్కి, ఇది ఒక కాస్ట్ సెంటర్, ఓకే ఇది ఒక కాస్ట్ సెంటర్, దీనికి 50% పోవాలి పెట్టుకోవచ్చు మనం, పాసిబిలిటీ ఉంది. ఇక్కడ దీనికి 50% పోవాలి. ఇంకో కాస్ట్ సెంటర్ ఇచ్చేసి ఇంకో కాస్ట్ సెంటర్ ఏది ఉంది మనకు, ఒకటే ఉంది, ఓకే ఫినాన్స్. ఓకే, ఫినాన్స్ పార్షన్ 50% పెట్టుకోవాలి. ఓకే, ఒకటి రెండు, ఈ రెండు కాస్ట్ సెంటర్లకి ఈ ఇంటర్నల్ ఆర్డర్ ఏదైతే క్రియేట్ చేసింటామో ఆ ఇంటర్నల్ ఆర్డర్ వాల్యూ 1 lakh ఉందనుకో, ఇక్కడ పర్సెంటేజ్ 50-50 ఇచ్చామనుకో 1 lakh ఈ రెండిటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సెటిల్మెంట్ చేసినప్పుడు ఎంత ఎంత అవుతుంది, ఒక సెంటర్కి ఎంత అవుతుంది డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, సెటిల్ చేసినప్పుడు. ఇక్కడ నేను 50% ఇచ్చిన, 50% పోతుంది అది. 50% అంటే ఎంత, 1 lakh అనుకో, 50-50. 50,000 డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఉమ్, ఓకే, ఇక్కడ ఉమ్, 50,000 కాదు, ఇక్కడ 30-80 కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో 20,000 కదా పైన. అదే 20, ఓకే సారీ 20, అడ్మిన్కి 20 వెళ్తుంది, ఇక్కడ 80 వెళ్తుంది 80,000, టైంకి. 20,000 ఉమ్, 80,000, ఉమ్, 25 75, ఒక ఉమ్, 25కి సేమ్. వెళ్తుంది 25,000, ఇక్కడ 75,000. ఉమ్, ఓకే, మనం ఇప్పుడు 1 lakh కాబట్టి చెప్తున్నాము, 1 lakh కాదు, ఒక 5,000 ఉంది, ఉమ్, లేదంటే 1,10,000 ఉంది అమౌంట్. ఉమ్, అలాంటప్పుడు 25% క్యాలిక్యులేట్ చేసుకొని దీనికి సెటిల్ చేసేస్తుంది. అలాగే మల్టిపుల్ ఉమ్, ఏయుసి అసెట్ కూడా చేసుకోవచ్చు. ఏయుసి అసెట్ ఇప్పుడు ఒక ఒక ఏయుసి అసెట్ ఉంది, ఫిక్స్డ్ అసెట్ వచ్చేసి ఒకటే కాకుండా ఇలా 2 types ఆఫ్ అసెట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ అసెట్ కింద ఈ అసెట్ కింద ఇక్కడ ఏయుసి అవునవును. అసెట్లు ఇచ్చేసి మనకి మాన్యువల్ గా ఉమ్, ఎవరైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు రియల్ టైం రిక్వైర్మెంట్ లో ఉంటాయి ఈ ఈ, ఆ, ఇలాంటి సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చుకొని
ఇక్కడ అసెట్లు ఏవి అసెట్ ఇచ్చుంటే డిస్ట్రిబ్యూట్ సెటిల్మెంట్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ ఎంత పర్సెంట్ ఇచ్చింటావో అంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఓకే ఇక్కడ పర్సెంట్ తీసేసి ఇక్కడ 100% వ్యాలిడేషన్ అన్నావు అనుకో, ఎంటైర్ నువ్వు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. 100% ఒకే దానికి వెళ్ళిపోతుంది, తీసుకుంటారు. తీసుకుంటుంది. సో నార్మల్ గా ఇది సెటిల్మెంట్ పర్సెంటేజ్ రూపంలోనే ఉంటుంది, పర్సెంటేజ్ వైజ్ లోనే ఉంటుంది. ఈ ఆప్షన్స్ ఓకే అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. మనకు రిక్వైర్మెంట్లను బట్టి మనం ఇక్కడికి వచ్చి R&D చేసి టెస్టులు చేసి క్లయింట్ కి సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇక్కడ టు బీ సెటిల్డ్ ఇన్ ఓకే ఫుల్, కొన్నిసార్లు యాక్చువల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అనుకో, టు బీ సెటిల్డ్ ఇన్ ఫుల్. ఓకే, ఫుల్ సెటిల్డ్ ఉండాలి. కెన్ బీ సెటిల్డ్, నాట్ ఫర్ సెటిల్మెంట్ అని ఆప్షన్ పెట్టుకుంటాం, సెటిల్ చేయలేవు. కొన్నిసార్లు ఈ సెటిల్మెంట్ చేయకూడదు, ఎంటైర్ ఒక 2-3 ఇయర్స్ సెటిల్మెంట్ చేయకూడదు ఈ ఆర్డర్. ఓకే, కీప్ ఆన్ పోతా ఉండాల్సిందే ఇది. అలాంటప్పుడు ఇక్కడ ఆప్షన్ నాట్ ఫర్ సెటిల్మెంట్ అని ఇచ్చినాం అనుకో, సెటిల్ అలౌ చేయదు, ఇంకా సెటిల్మెంట్ చేయలేవు. యూజర్ చేయాలనుకున్నా కూడా ఇది ఆప్షన్ ఇలా ఉంది, నాట్ ఫర్ సెటిల్మెంట్ ఇది. ఓకే, అలా ఇక్కడ డౌన్ పేమెంట్స్ కూడా మళ్ళీ కొన్ని డౌన్ పేమెంట్స్ సినారియోస్ ఏవో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కొన్ని డౌన్ పేమెంట్స్ రిలేటెడ్ ఇక్కడ సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చినాడు, టు బీ సెటిల్డ్ అండ్ కంట్రోల్స్ డౌన్ పేమెంట్స్ ఆర్ టు బీ సెటిల్డ్. టు బీ సెటిల్డ్ సెట్టింగ్స్ డౌన్ పేమెంట్స్ ఆర్ అండర్ అండర్ కన్స్ట్రక్షన్. సో డౌన్ పేమెంట్స్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కి డౌన్ పేమెంట్స్ కూడా అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కొనడానికి ఒక వెండర్కి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినాము ఈ ఆర్డర్ ద్వారా, దీన్ని సెటిల్ చేయాలంటే ఈ ఆప్షన్లు పెట్టుకొని సెటిల్ చేసుకోవచ్చు. అట్లా కూడా సెటిల్ చేస్తుందేమో, మేబీ నాకైతే తెలియదు, ఎప్పుడు తెలియదు, బట్ ఆప్షన్ చూసి అర్థమవుతుంది. నాట్ ఫర్ అంటే నాట్ సెటిల్మెంట్. ఇది ఇంకోటి అలొకేషన్ స్ట్రక్చర్. అలొకేషన్ స్ట్రక్చర్ ఇక్కడ ఇంకోటి డిఫాల్ట్ గా మనం ఇచ్చుకోవచ్చు. డిఫాల్ట్ గా ఏది, ఇంకొక ఆప్షన్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ టైప్. ఈ ఆబ్జెక్ట్ టైపు డిఫాల్ట్ అంటే మనకి ఎఫ్ఎక్స్ ఇచ్చినామనుకో సెటిల్మెంట్ లో ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ అసెట్టే వస్తుంది. ఓకే, డిఫాల్ట్ ఏది వాల్యూ ఇచ్చినామనుకో ఇక్కడ దీంట్లో ఇక్కడ సెటిల్మెంట్ రూల్ ఫిక్స్డ్ అసెట్టే సిస్టమే బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. సెటిల్మెంట్ రూల్లో ఈవెన్ ఏసీ క్రియేట్ చేసేటప్పుడు కూడా బై డిఫాల్ట్ గా ఫిక్స్డ్ అసెట్ కే తీసుకుంటాం. అదే ఇక్కడ చేంజ్ చేసి నేను కాస్ట్ సెంటర్ పెట్టినాను అనుకో, బై డిఫాల్ట్ గా కాస్ట్ సెంటర్ తీసుకుంటుంది. నార్మల్ గా ఇది ఎఫెక్ట్ ఫిక్స్డ్ అసెట్ కే పెట్టుకుంటాం. ఇక్కడ అలొకేషన్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, ఇది అక్కడ జిఎల్ చూపిస్తుంది కదా 50 అదేమది ఎక్కడ ఇక్కడ రైట్ సైడ్ లో అదర్ పారామీటర్స్ అని కింద కింద ఇంకా కింద ఆ, అదే అదే జిఎల్ ఇదా నువ్వు చెప్పేది? డాక్యుమెంట్ టైప్ వేసి ఇందాక చెప్తే కదా, ఏం లేదా? డాక్యుమెంట్ టైప్ సెటిల్మెంట్ చేసేటప్పుడు కేఓ 88 లో కేఓ 88 చేసేటప్పుడు మనకు ఇక్కడ ఈ ఆర్డర్ సెటిల్మెంట్ చేస్తున్నాం, ఈ పీరియడ్ లో సెటిల్మెంట్ చేసేటప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది కదా. అవునవును ఆ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకుంటుంది? ఇక్కడ నుంచి. ఓకే ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ టైప్ ఇచ్చింటావో ఆ డాక్యుమెంట్ టైపే అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయినప్పుడు అదే డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎస్ఏ ఉంది, ఓకే, నార్మల్ గా ఓకే. నీ క్లయింట్ నాకు ఈ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఎస్ఏ కాదు ఎస్ఈ అని అడిగినాడు అనుకో, ఎస్ఈ మనకు లేదు, అసలు డాక్యుమెంట్ టైప్ లేదు ఎస్ఈ అనేది. అప్పుడు కాపీ చేసుకొని OBA 7 లో డాక్యుమెంట్ టైప్ ని కాపీ చేసుకొని సేమ్ ఎస్ఈ అనే దాన్ని ఇక్కడ అసైన్ చేస్తాం. ఆ ఎస్సీకి అగెనెస్ట్ గా నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేసి సెటిల్మెంట్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఎస్సీకి నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తే సెటిల్మెంట్ చేసేటప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఈ ఎస్సీకి అగెనెస్ట్ గా ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే పడిపోతుంది. రియల్ టైమ్ లో రిక్వైర్మెంట్స్ అలాగే ఉంటాయి. నాకు ఎస్ఏ ఉంది, నేను అన్నిటికీ ఎస్ఏ యూజ్ చేస్తానంటే కుదరదు. అన్నిటికీ ఎస్ఏ కాదు, నాకు ఎస్సీ కావాలి, కొన్ని దాంట్లో ఆర్ఈ కావాలి, కొన్ని దాంట్లో ఇంకోటి కావాలి, ఎలాగైనా రావచ్చు రిక్వైర్మెంట్ లో. అది
ఇక్కడ మనకు ఇక్కడ ఎస్ఏ అంటే జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్ గా ఎస్ఏ ఇచ్చినాడు కాబట్టి ఎస్ఏ. కావాలనుకుంటే ఏ పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఉమ్. ఇది జిఎల్ అకౌంట్ కి సంబంధించి కాబట్టి ఎస్ఏ పెట్టుకున్నాము. ఎస్ఏ కాదు నాకు స్టాండర్డ్ వద్దు, జిఎల్ అకౌంట్ నేను ఎస్ఏ డాక్యుమెంట్లు నాకు చాలా ఉన్నాయి, నేను డాక్యుమెంట్ నెంబర్ను బట్టి కూడా ఐడెంటిఫై చేయాలి నాకు ఏ డాక్యుమెంట్ ఇది అని ఉంటాయి. కొన్నిసార్లు కంపెనీలో రూల్స్ ఉంటాయి వాళ్ళకు. డాక్యుమెంట్ నెంబర్ని బట్టి ఈ ఫర్ ఎగ్జాంపుల్ 2తో స్టార్ట్ అయింది అనుకో నంబరు, ఇది ఏ డాక్యుమెంట్ అని ఉమ్. ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయాలి వాళ్ళు. ఓకే అన్న. అలాంటప్పుడు ఇక్కడ యూజ్ చేస్తాం మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ రూల్స్. ఈ ఆప్షన్లు ఏమో మరి తెలియదు నాకు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ రూల్స్. ఓకే. సో రూల్స్ మేబీ డిఫరెంట్ ఏమన్నా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 100 రూల్స్ ఇక్కడ. ఆ, ఈ రూల్స్ సెటిల్మెంట్ రూల్ ఉంది కదా, ఇక్కడ ఎన్ని అలౌ ఉమ్. ఇక్కడ అలా 100 వరకు అలా 100 టైమ్స్ అలౌ చేయొచ్చు. ఇక్కడ పెట్టే నెంబర్ను బట్టే 100 100 వరకు. రూల్స్. ఇప్పుడు 2నే పెట్టామనుకో దీనికి, ఇక్కడ 2నే అలౌ చేస్తుందేమో. 2 రూల్స్ అలౌ చేస్తుంది. ఆర్డర్లో సెటిల్మెంట్ రూల్ 2 పెట్టామనుకో 2నే పెడుతుంది. సో అలాగా ఇక్కడ నార్మల్గా 100 పెట్టింటారు. ఓకే. అలాగా. రెసిడెన్స్ టైం 24 months. ఈ ఆర్డర్ టైప్ కి, ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్ కి మాక్సిమం 24 months వరకు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చినాం. మేబీ కావాలనుకుంటే ఓకే. పెంచుకోవచ్చు, లేదంటే 5 months 6 months ఈ ఆర్డర్ సంబంధించి ఇన్ని నెలల్లో ఈ కంప్లీట్ అవ్వాలి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అంటే నువ్వు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయగలవు అని ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్లానింగే ఇక్కడ 24 months అనేది ఒక ప్లానింగ్ పెట్టుకున్నావు అంటే 24 months తర్వాత ఇంకా అలౌ చేయదు ఇది. అప్పుడు మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసుకోవాలి 25కి వెళ్ళి, ఒకవేళ ఇన్ కేస్ కంప్లీట్ కాకుండా ఉంటే 25కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. లేదు అంటే 1 year పెట్టుకొని వితిన్ 1 year లోనే కంప్లీట్ చేయాలి అనే ఆప్షన్ కావాలనుకుంటే ఇలాంటివి పెట్టు. మేబీ అలాంటివి R&D చేసి తెలుసుకోవాలి. ఎప్పుడు నేనైతే యూజ్ చేయలేదులే ఎప్పుడు. అమౌంట్ సెటిల్డ్, వేరియన్స్, కాస్టింగ్ బేస్డ్ కోపా, ఏవో డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, బట్ మనం చెక్ చేయాలి ఒక్కో దాంట్లో. అలొకేషన్ స్ట్రక్చర్ కూడా దీనికి కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి స్టేటస్లు ఇంకా. ఓకే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకు స్టేటస్ 2, దీన్ని కావాలనుకుంటే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, వేరే చోట ఉంటుంది స్టేటస్ ప్రొఫైల్. ఎక్కడో తెలియదు నాకు, ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఎక్కడో చోట. ఇప్పుడు మనం ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాము, ఇక్కడ స్టేటస్ ఉంది, ఈ స్టేటస్ ఈ ఏ స్టేట్ ఎలా ఉండాలి అన్న దానికి ఒక సిఆర్డిటీనా ఇంకోటి ఎక్స్ట్రా కావాలా ఏమన్నా ఎన్హాన్స్మెంట్లు చేసుకోవడానికి ఈ ఈ ఈ స్టేటస్ ప్రొఫైల్ హెల్ప్ అవుతుంది. ఈ స్టేటస్ ప్రొఫైల్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటే అసైన్ చేస్తే మన ఆర్డర్ టైప్కి అలాగే ఇక్కడ వర్క్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఆర్డర్ టైపు, దాంట్లో ఉన్న ఆర్డర్ టైప్ను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ టైప్. ఓకే, మన ఏం ఆప్షన్లు కావాలనుకున్నా అవి ఎవ్రీథింగ్ ఆర్డర్ టైప్. ఫస్ట్ ఆర్డర్ టైప్ ప్రిఫరెన్స్, దాంట్లో మళ్ళీ ఒక్కొక్క ఆప్షన్ జనరల్ పారామీటర్ సెటిల్మెంట్, ఇది సెటిల్మెంట్కి సంబంధించినది, ఇది ప్లానింగ్కి సంబంధించిన ప్లానింగ్ ప్రొఫైల్ కూడా, దీనికి కూడా కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, ఏమన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, ఎలా ప్లానింగ్ చేయాలి అనే దానికి ఇది బడ్జెట్ ప్రొఫైల్. మళ్ళీ బడ్జెట్ అంటే ఇక్కడ చెప్పిన బడ్జెట్ మాత్రమే అలౌ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టడానికి 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఆర్డర్ టైప్ యూజ్ చేసి ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఆర్డర్కి 10 కోట్లు మాత్రమే అసైన్ చేస్తాం ఆ ఆప్షన్ని. ఓకే, 10 కోట్లు ఐఎన్ఆర్ అనుకో, 10 crores ఐఎన్ఆర్ ఈ ఆర్డర్కి ప్లానింగ్ చేసినామనుకో ఇక్కడ వరకే అలౌ చేస్తుంది. ఈ బడ్జెట్ ప్రొఫైల్ ద్వారా అక్కడ వరకే అలౌ చేస్తుంది. నువ్వు మళ్ళీ పెంచుకోవాలనుకుంటే 10 కోట్ల పైన అయిందే అనుకో, ఇన్ కేస్ నీ బడ్జెట్ పెరిగింది అనుకో, మళ్ళీ ఆర్డర్ వాల్యూని పెంచుకోవాలి, దానికి మళ్ళీ సపరేట్ ఉంటుంది. మేబీ బడ్జెట్ ఎక్కడ, ఈ కోడ్ కూడా గుర్తులేదు. బడ్జెట్కు కొంచెం సపరేట్ ఈ కోడ్స్ ఉంటాయి, మేబీ దాన్ని యూజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అది గుర్తులేదు నాకు ఎక్కడో కరెక్ట్గా. ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి
ఎట్లా చేయొచ్చు, ఇవన్నీ ఆప్షన్లు యూజ్ చేసుకొని చేయాలి. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్ ఓన్లీ ఏఎఫ్సీకే కాదు, సిఓలో చాలా ఉంటుంది టైప్స్. ఈ ఇంటర్నల్ ఆర్డర్ని ఇలాంటి వాటిని సిఓకి కూడా పెట్టుకోవచ్చు. కంట్రోలింగ్లో సెటిల్మెంట్ ప్రొఫైల్ కాస్ట్ సెంటర్కి మాత్రమే, బడ్జెట్ డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ ఏంటి ఈ బడ్జెట్ ఒక కాస్ట్ సెంటర్కి ఇంతే బడ్జెట్ ఉండాలని, ఈ ఆబ్జెక్ట్ క్లాస్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వాడుతున్నాం. ఈ ఇంటర్నల్ ఆర్డర్ని దేనికోసమైనా ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆల్ రిపోర్టింగ్ కోసం వాడుకోవచ్చు. చాలా ఉంటుంది సిఓలో కూడా దీంట్లో దీని పాత్ర. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి మళ్ళీ. ఇక్కడ రెవెన్యూ పోస్టింగ్స్, ఈ ఇంటర్నల్ ఆర్డర్ ఓన్లీ కాస్ట్గా లేదంటే రెవెన్యూ పోస్టింగ్ కూడా అలౌడ్ అని పెట్టుకోవచ్చు. మళ్ళీ కొన్నిసార్లు ఒక కాస్ట్ సెంటర్ ఇది ఒక ఇంటర్నల్ ఆర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏంటికి కాస్ట్ రిపోర్టింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నాం, దీన్నే రెవెన్యూగా కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఆర్డర్ మీదే రెవెన్యూ చేసేటప్పుడు ఎప్పుడైతే ఏమైనా ఇన్కమింగ్ వస్తున్నాయనుకో ఈ ఆర్డర్ మీద, ఓకే, లేదంటే ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే రియల్ టైం ఎగ్జాంపుల్స్ నాకు అంత తెలియదు, బట్ నార్మల్గా జనరల్గా ఒక యాపిల్ బండి పెట్టుకుందాం. ఓకే, యాపిల్ బండిలో యాపిల్స్ అనేది కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, యాపిల్స్ కొనడం వాడు వేరే చోట నుంచి తీసుకోవడానికి యాపిల్స్ అనేది కాస్ట్ ఆబ్జెక్ట్ వానికి. అదే యాపిల్స్ ని అమ్మి రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు కదా, రెవెన్యూ వస్తుంది, అమ్మితే రెవెన్యూ వస్తుంది. ఓకే, అదే ఆర్డర్ని రెవెన్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకున్న ఆప్షన్ రెవెన్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ రెవెన్యూ అండ్ కాస్ట్ రెండు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్లు ఉంటాయి రియల్ టైంలో. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కానీ ఉన్నాయి ఆప్షన్లు, అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, బట్ ఉన్నాయి ఆప్షన్స్. జస్ట్ మీకు ఓకే అండి. ఓవరాల్ ఓవర్వ్యూ కోసం చెప్తున్నాను అంతే. ఓకే, సరే, అది ఇంటర్నల్ ఆర్డరు అండ్ ఏసీ సెటిల్మెంట్. మీరు వెళ్ళి చేయండి. ఏమైనా ఇష్యూస్ వస్తే చేసేద్దాము. మేబీ టుమారో కూడా నాకు ఏమన్నా ఉంటుందేమో, టుమారో ఉంటుందో లేదో కుదురుతుందో లేదో తెలియదు.